నేనైతే చికెన్ కర్రీ చేయబోతున్నా. ఎలా చేస్తానో చూపిస్తే చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడి అయిన తర్వాత జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి ఫస్ట్ అయితే. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. మంచిగా ముక్క కొట్టడానికి మంచిగా వేసుకుంటే అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత చికెన్ అంతా ఈ కవర్లో దీంట్లో వేసుకొని చికెన్ మంచిగా కడుక్కొని చికెన్ మంచిగా ఇలా వేసుకొని మంచిగా వాటర్ మొత్తం మంచిగా ఇంకొకటి ఇలా వేసుకోవాలి. తర్వాత ఒక్కసారి ఇట్లా కలుపుకొని మంచిగా మసాలా అల్లం పేస్ట్ వేయడం ముక్కకు బట్టి మంచిగా పెట్టుకొని ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గిన పెట్టుకోవాలి. 2 నిమిషాలు మగ్గనికి కింద మాడిపోకుండా వాటర్లో పెట్టుకొని 2 నిమిషాల తర్వాత తీసి చికెన్ అది మసాలా అంతవరకు టమాటా కోసి పెట్టుకున్నాం. చికెన్ వేసిన తర్వాత టమాటా వేస్తే గ్రేవీ వస్తుంది. మంచిగా గ్రేవీ గురించి అని మనం టమాటా వేసుకోవాలి.
ఇప్పుడైతే మూత తీసుకొని మనం ఈ టమాటా అనేది ఇల్లు వేసుకొని గ్రేవింగ్ రానికి టమాటా మొత్తం ఇల్లు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 20 నిమిషాలు మూత పెట్టేసి ఇప్పుడైతే టమాటా గ్రేవింగ్ వచ్చినాలే ఒకసారి మూత తీసుకొని చూసి మంచి గ్రేవింగ్ అయింది. ముక్కలు సరిపడా పసుపు వేసుకొని నేనైతే నాకు సరిపడా పసుపు వేసుకున్నా. మంచిగా కలిపిన తర్వాత మంచిగా ముక్కకు పసుపు పట్టాలి. మూత పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి కారం పొడి వేసుకోవాలి. దీంట్లో కూరలో సరిపడా చూసి కారం వేసుకోవాలి. నేనైతే ఒకసారి కలిపి కారం ఇంత తక్కువ చూసి నేనైతే 6 స్పూన్ల కారం వేసాను. కారం మంచిగా వేసుకోవాలి. కారం మంచిగా వేసుకుంటే నీసు వాసన లేకుండా ఉంటుంది. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఉప్పు అయితే నేను కొంచెం ఎక్కువనే వేస్తాను, మీరైతే చూసి చేసుకోవాలి. ఇట్లా మూత పెట్టేస్తాం. ఇప్పుడైతే మూత తీసి కొత్తిమీర అయితే వేసుకున్నాం. ఇలా కొత్తిమీర ఆల్రెడీ ఇందాకనే తీసి పెట్టినాం. అయితే మంచిగా ఉడకాలి. మంచిగా ఉడికితేనే మనకి ఇప్పుడు టేస్ట్. పుదీనా వేసుకోవాలి. పుదీనా ఆల్రెడీ తీసి పెట్టేసాను. పుదీనా వేసుకోవాలి. ఇలా మనకు నచ్చినంత వేసుకోవచ్చు. నేనైతే కూర ఎక్కువ టేస్ట్ రావాలని ఎక్కువ పుదీనా వేస్తున్నాను. గ్రేవింగ్ అయితే మంచిగా వచ్చింది, కాకపోతే కొంచెం గ్రేవీ దగ్గర కావాలని ఇంకోసేపు దీన్ని ఇట్లానే వేస్తాను. మంచి గ్రేవింగ్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ మసాలా వేసుకోవాలి. సూపర్ వాసన వస్తుంది చికెన్ అయితే. లైట్గా వేసుకున్నాం. ఒక్కసారి ఇలా కలుపుకున్నా. చికెన్ మాత్రం సూపర్ గ్రేవింగ్ వచ్చింది. సూపర్ అయింది చికెన్. తింటే దీని టేస్ట్ ఏందో తెలుస్తుంది. కర్రీ అయితే అయిపోయినట్టే. ఇక
లాస్ట్ దీనిపైన కొంచెం పుదీనా ఇట్లా లైట్ ఇట్లా చల్లుదాం. లైట్గా పుదీనా ఒకసారి కూర చూడండి ఎలా ఉందో, సూపర్ జబర్దస్త్గా అయింది. ప్లీజ్ చూడండి, ప్లీజ్ లైక్ చేయండి. నా ఒక వంటగానే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి ఫాలో చేయండి.